రైతుల బలహీనతలే వారి సంపాదన నమ్మకంగా నమ్మించి నయవంచన చేస్తారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా విత్తనాలు విత్తి పంట చేతికి రాక మోసపోయామని గ్రహించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. నకిలీ నాణ్యత లేని విత్తనాల బారిన పడి ప్రతి ఏటా రైతు నట్టేటా మునుగుతున్నాడు. వాణిజ్య పంటలకు నిలమైన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో నకిలీ విత్తన దందా మొదలైంది. విత్తన అవసరాలు మొదలు కాగానే నకిలీ విత్తన వ్యాపారులు తమ కార్యకలాపాలకు శ్రీకారం చుడతారు. రైతులు తమ సమీపంలోని పట్టణాల్లోని విత్తన దుకాణాలకు వెళ్లి అవసరమైన విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. అయితే వ్యవసాయ విజిలెన్స్ విభాగాలు విత్తన దుకాణాలపై నిఘా ఉంచడం, తరచు తనిఖీలు నిర్వహిస్తుండటంతో వ్యాపారులు రూటు మార్చి తమ వ్యాపారాన్ని మరో మార్గంలో మళ్లిస్తున్నారు. ఖరీఫ్లో పత్తి, మిర్చి విత్తనాలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. రైతులు ఎక్కువగా సాగు చేసే విత్తనాలను ముందుగానే పట్టణ శివారు, నిర్మానుష్య ప్రాంతాలు, పాడుబడిన గోదాములకు నకిలీ విత్తనాలను తరలించి నిల్వ చేస్తారు. మరికొందరు గ్రామాల్లో నమ్మకమైన వ్యక్తుల ఇళ్లలో దాచిపెడుతున్నారు. అమాయకులైన కొందరు రైతులకు కమిషన్లు ఆశపెట్టి వారి ద్వారా ఆ ప్రాంతంలోని ఇతర రైతులకు నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు. ఉమ్మడి జిల్లాలో పత్తి, మిర్చి పంటలను సుమారు 5 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. ఖరీఫ్లో విత్తనాల వ్యాపారం వందల కోట్ల రూపాయల్లో జరుగుతుంది. ఇందులో పత్తి విత్తనాల వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. అన్ని అనుమతులు ఉండి విత్తనాలు విక్రయించే కంపెనీలకు నామమాత్రపు ఆదాయం లభిస్తుంది. అదే అనుమతి లేకుండా అమ్మేవారికి ఒక్కో ప్యాకెట్ 500 నుంచి 700 రూపాయలు మిగులుతుంది. ఇలాంటి వారంతా లెక్కకు మించిన నకిలీ విత్తనాల ప్యాకెట్లను మార్కెట్లోకి తెస్తున్నారు. ప్రభుత్వం నుంచి రైతులకు రాయితీ విత్తనాలు సకాలంలో అందకపోవడం, అదును దాటిపోతే విత్తన ప్రయోజనం ఉండదన్న ఆందోళనతో రైతులు తమకు అందుబాటులో ఉండే వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేస్తుంటారు. ఇదే అక్రమార్కులకు అనుకూలంగా మారుతుంది. తమ వద్ద నాణ్యమైన విత్తనాలు ఉన్నాయని రైతులను మభ్యపెట్టి అంటగడుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల విత్తనాల ప్యాకెట్ ధరలు ఎక్కువగా ఉండటం, నకిలీ విత్తన ధరలు తక్కువగా ఉండటంతో పలువురు రైతులు ఆశపడి మోసపోతున్నారు. విత్తన మాఫియా కొత్త ఎత్తుగడలతో వ్యాపారం కొనసాగిస్తుంటారు. బ్రాండెడ్ విత్తనాలను తీసుకొచ్చి వాటిలో నాసిరకం విత్తనాలు కలిపి రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. అనాధికారికంగా విత్తనాలను ప్యాక్ చేసి నకిలీ లేబుళ్లు ముద్రించి విక్రయిస్తుంటారు. గడువు ముగిసిన విత్తనాలను రీసైక్లింగ్ చేసి వాటిని రైతులకు అమ్ముతారు. ఒకసారి ప్యాకింగ్ చేసిన విత్తనాలనే మళ్లీ రీసైక్లింగ్ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇవే కాకుండా నిషేధిత విత్తనాలను కూడా అమ్ముతుంటారు. నకిలీ విత్తనాలను నిరోధించేందుకు కఠినతరమైన చట్టాలు ఉన్నా వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని దందా కొనసాగిస్తున్నారు. నకిలీ విత్తనాలను నియంత్రించేందుకు 1966 సీడ్ యాక్ట్, 1968 సీడ్ రూల్స్, 1983 సీడ్ కంట్రోల్ ఆర్డర్ వంటివి ఉన్నాయి. పత్తికి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ రూల్స్ 1989, కాటన్ సీడ్ యాక్ట్ 2007 ఉన్నాయి. అయితే కంపెనీలు నాసిరకపు విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకునేలా ప్రస్తుత చట్టాల్లో వెసులుబాటు లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్కువ శాతం కేసుల్లో అక్రమార్కులకు కనీస శిక్షలు కూడా పడడం లేదు. నకిలీ విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు సీడ్ బిల్ 2004ను పార్లమెంటులో ప్రవేశపెట్టినా పాస్ కాలేదు. 2020లో మళ్లీ ప్రవేశపెట్టినా రెండోసారి కూడా ఆమోదం పొందలేదు.
ఈ బిల్లు పాస్ అయితే సీడ్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అవుతుందని అంటున్నారు. దీనివల్ల నకిలీ విత్తనాల తయారీదారులను ఆట కట్టించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొలకెత్తే శాతం నిర్దేశిత శాతం కన్నా తక్కువగా ఉండే వాటిని నకిలీ విత్తనాల కింద పరిగణించాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక సాధారణంగా తాము పండించిన వాటినే విత్తనాలుగా వాడి రైతులు మళ్లీ పంటలు పండిస్తుంటారు. అయితే మొలకెత్తే శాతం తగ్గడం, దిగుబడి తగ్గి నష్టం వస్తుండడంతో ప్రత్యేకంగా విత్తన తయారీ అనేది మొదలైంది. వ్యవసాయ శాఖతో పాటు ప్రైవేటు కంపెనీలు కూడా విత్తనోత్పత్తిని చేస్తున్నాయి. ఈ క్రమంలో పలు ప్రైవేటు వ్యక్తులు నకిలీలను రైతులకు అంటగడుతున్నారు. విత్తన ప్యాకెట్స్ పై కంపెనీ పేరుతో పాటు హాల్మార్క్, లాట్ నెంబర్, బ్యాచ్ నెంబర్, తయారైన తేదీ, గడువు తేదీ, జన్యు స్వచ్ఛత కంపెనీ చిరునామా ముద్రించి ఉన్న ప్యాకెట్లనే రైతులు కొనుగోలు చేయాలి. విత్తనాలు కొనుగోలు చేసిన తర్వాత విత్తనాలు అనుకున్న సమయానికి 2 రోజుల ముందు 100 విత్తనాలను లెక్కించి ఓ వస్త్రంలో కట్టి ఉంచి తడపాలి. వాటిలో 70% పైగా మొలకలు వస్తే అవి నాణ్యమైనవి, 70% కంటే తక్కువ వస్తే అవి నకిలీవని నిర్ధారించుకోవచ్చు. గుర్తింపు పొందిన హైబ్రిడ్ విత్తనాల్లో జన్యు స్వచ్ఛత సక్రమంగా లేకపోవడం, కల్తీ విత్తనాలు కలపడం వంటి సమస్యలు, ఫిర్యాదులు వచ్చినప్పుడు బాధిత రైతు కొనుగోలు చేసిన విత్తనాలను వ్యవసాయ శాఖ అధికారుల సాయంతో విత్తన నాణ్యత పరీక్ష కేంద్రానికి పంపించాలి. ఈ పరీక్షా కేంద్రాల్లో విత్తన జన్యు స్వచ్ఛతను పరీక్షించి అసలు నకిలీ నిర్ధారణ చేస్తారు. 15 రోజుల్లో వ్యవసాయ శాఖ అధికారులకు రిపోర్ట్ పంపిస్తారు. దీని ద్వారా విత్తన నాణ్యతను తెలుసుకోవచ్చు.